నేను ఎప్పుడు కూడాను ఎవరికైనా సరే కోరిక ఉంటుందంటే మాత్రం నేను ఎప్పుడు కోరికను చంపుకోమని చెప్పను, తీసుకోమని చెప్తాను. తీసుకోవడం ఏంటి, తీరిపోతుంది దానికి, తీరిపోయేదే కోరిక అంటే. వాడితో ఆగలేడు, వేరే విషయం. నేను దానికి పర్మిషన్ ఇవ్వను, కానీ వాడు ఆగడు, నన్ను పర్మిషన్ అడగడు, అది వేరే విషయం. చేసేస్తాను, చేసేస్తాను చెప్తాను. అందుకని అప్పుడు సత్సంగా చెప్తున్నాను, ఏదైనా సరే ఫెయిర్ అండ్ లెజిటిమేట్ అని చెప్తున్నాను. తీరిపోవాలి, అయిపోయింది, చూస్తాం, అది ఏముందో అనుకున్నాం, చూసేస్తాం, అయిపోయింది, ఇంకేందని దాన్ని వెళ్ళిపోను. ఇంకే మంచిది. ఒకసారి మనకి లీగల్గా వచ్చినా కూడా మనం చేసిన ఈ విచక్షణ జ్ఞానం ఉండాలి. అయిపోయింది, దాంట్లో ఏదో ఉందని కదా మనం ఇల్లీగల్ అయినా కూడా చేసాం, ఏముంది ఇక్కడ అని చూడడానికి ప్రయత్నించాలి. ఏం సాధించాం, ఇంతే కదా ఆడు ఉండేది, ఆ వంకాయ వదిలిపెట్టగల. ఇక జీవితాంతం దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటామా? ప్రపంచంలో ప్రతి విషయంలో నష్టం, అన్నిట్లో నష్టపోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. అన్నిట్లో నష్టపోతాం అనేది, నష్టం వచ్చేవే కొన్ని. అందుకనే బాబాయ్ రోజున అన్నింటిలో వదులుకోండి, మీరు వ్యాపారం వదులుకోండి, సంస్థలు వదులుకోండి అని ఏం చెప్పలే. ఫెయిర్ అండ్ లెజిటిమేట్గా ఉండేటువంటి మనకి ఏం ఇబ్బంది చేయవు. ఫెయిర్గాను లెజిటిమేట్గా లేనటువంటిదే మన ఇబ్బంది చేస్తుంది. ఇప్పుడు ప్రార్థన లేదా ఉండేటప్పుడు బాబాయ్ ఎందుకు, నువ్వు బాబాయ్ దగ్గర గుర్తుకొచ్చావు, రేపు కష్టం వచ్చిన కూడా అట్టే అనుభవించు, మరి అట్టే నా ప్రార్థన అట్లా ఉంది కదా, మరి ఏం చేస్తాను అనుభవించి అనుభవించు. నువ్వు చెప్పిన విజయ నేరేజాక్ష అంటే సరిపోతుంది. అంటే మామూలుగా మనం అవేర్ అయి ఉండాల్సింది, ఆ నష్టం ఏందో కష్టం ఏందో వస్తుందని గుర్తించేసి అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని ఉండటం అనేటువంటి అనుభవంలోకి వచ్చేస్తుంది. ముందు మనకి ఏం కావాలి, ఏం సాధించదలుచుకున్నావు, జీవితంలో ఒక గమ్యం ఉండాలి కదా. లేదా అదే నీ గమ్యం అనుకుంటే ఏం ఇబ్బంది లేదు. మన జీవితంలో గమ్యం అదే అనుకుంటే ఇబ్బంది లేదు. వాడి గమ్యాన్ని సాధిస్తున్నాడు చక్కగా. ఇక క్లాసు లేదు, ఏం లేదు, అది ఆ డిపార్ట్మెంట్ నేను చెప్పగలిగేది ఏం లేదు. నేను చెప్పేది ఏంటి, బాబా దగ్గరికి వస్తే దానికి ఏం ప్రశ్న ఏంటి, బాబా పట్ల ఇంటెన్సిటీ అనే ప్రశ్న వేస్తారు, దానికి చెప్తున్నారు. బాబా పట్ల ఇంటెన్సిటీ పోవడం అంటే నష్టం జరుగుతుంది కదా. అదేగాక ప్రాపంచికంగా కూడా ఎంతో కష్ట నష్టాలు అనుభూతి తీరుతాము. ఇన్ని కష్టాలు వస్తున్నా మన పని మార్చుకోకపోతే కష్టాలు వస్తున్నాయని కాదు మనం ఏం సాధిస్తున్నాం, పని వ్యసనం అయిపోతాం. అది చెప్పేసి కోరిక కాదు. చాలా మంది అనుకుంటారు నా కోరికలు ఉన్నాయి, నేను కోరికలు తీసుకుంటున్నాను. కోరిక కాదు, అది వ్యసనం, అడిక్షన్. ఇంకా రెండైతే ఒక అది అడిక్షన్ ఒక లెవెల్ దాటిందని పర్వర్షన్. ఎక్కువ మందిలో నాకు అనిపిస్తుంది, తెలుసు తప్పని తెలుసు, ఇలా ఉన్నామని తెలుసు, ఒక పరవశం వచ్చేస్తుంది. అది అడిక్షన్ లెవెల్లో ఉన్నా కూడా మనం స్పిరిట్ చేయడం చాలా ఈజీ. అది పరవర్షన్ లెవెల్లో వెళ్ళితే కష్టం. జరగడం జరుగుతుంది. ఈ జరిగే ప్రాసెస్లో ఏమవుతుందంటే కష్టం చేసుకుంటారు, వాళ్ళే దాన్ని ఇష్టం చేసుకుంటారు. డిసీజ్ క్రానిక్ అయ్యే కొద్దీ సర్జికల్ దాకా పోవాల్సి వస్తుంది. ముందే వేసుకుంటే హోమియోపతి మందు పోద్ది. తీయగా హోమియోపతి మిక్స్ చేసుకోయా అంటే వినరు, సర్జరీ దాకా తీసుకుంటారు.
అప్పుడు హోమియోపతి మంది ఇచ్చినా ఇప్పుడు సర్జరీ చేస్తున్నా రెండిట్లో జరిగేది మాత్రం ట్రీట్మెంటే. వాడు బాగే వాడితో ప్రేమతో చేసేది రెండు కూడా. దాంట్లో చక్కెర ఇచ్చినా ప్రేమతోనే, కత్తితో కోసినా ప్రేమతోనే. బాబా వైపు నుంచి ఏం తేడా లేదు ప్రేమలో. మనం తయారు చేసుకునే సిస్టమ్ మీద అవుతుంది. వాడిని కూడా మనకి చిక్కడ వస్తుంది. నేను చెప్పేది అది. సిక్కుని పోతుంది సార్, సిక్కుని అక్కడ ప్రాబ్లం ఉంటుంది. ఈ అడ్డం వస్తుంది నాకు అడ్డం అనేది తప్పించుకుంటారు. పోతే నేను మీతో చెప్తాడు రాదు ఊరికేనా తప్పించుకుంటారు. అట్లా అనిపిస్తుంది మనసుకి. దీని దాన్ని చెప్పిన రకరకాల ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాళ్ళ కెపాసిటీస్ బట్టి వాళ్ళు దీన్ని బట్టి పెట్టుకుంటారు. నేను చెప్పేది ఒకటి, మనం చేస్తుంది రైటా రాంగా, సరైన మార్గంలో పోతున్నావా లేదని చెప్పేదానికి రిజల్టే, ఇంకేమి కాదు. రైటా రాంగా అని ఎలా జడ్జి చేయాలి? దేన్ని బట్టి రైట్? మనం బట్టి ఆనందాన్ని బట్టి, మన చుట్టూ ఉండే హార్మోని చేయమని అదే చెప్తాను. నేను హ్యాపీని ఎంజాయ్ చేస్తుంది పర్వాలే, హ్యాపీని ఎంజాయ్ చేయటం లేదే వచ్చిన పాయింట్ అది. ఏదో బేస్ ఉండాలి. నేను చెప్పేది అదే, నేను హ్యాపీగా ఎంజాయ్ చేయటంలా అందరూ హ్యాపీని ఎంజాయ్ చేస్తే ఆ కొత్త పీరియడ్లోనే. ఆ తర్వాత ఏమవుతుందంటే దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ రావటం మొదలు పెడతాయి. అప్పుడు ఈ బ్యాండ్ ఉంటాం. రిజల్ట్ ఎంజాయ్ చేస్తే ఎట్టుంది, రిజల్ట్ చేసి ఈ పుస్తకం వేయడు ఎంజాయ్ చేస్తున్నంత వరకు. నేను పోయేది మంచిదే నాకు తెలుసు. ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ది బేస్. ఎక్స్టర్నల్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. నేను చెప్పేది ఇంటర్నలే కాదు, ఎక్స్టర్నల్ కూడా వస్తుంది. ఇంటర్నల్తో ఆగదు ఏమది. రకరకాల అడిక్షన్స్, బిజినెస్ ఒక అడిక్షన్, లేనిపోని మన మీద మనకు పెట్టిన పెద్ద ఇమేజ్ అనేటువంటిది ఒక అడిక్షను. తొట్టు అడిక్షన్స్ చాలా ఇంకా కొన్ని ఉన్నాయి. లేజినెస్ ఒక అడిక్షను. ఏదో అడిక్షన్స్ అప్పుడు చేయాలని ఉంటుంది. దానికోసారి గురువు దగ్గరికి పోవాలని ఉంటుంది. సహకరించారు ఏం చేస్తాం చెప్పి. ఇంటెన్సిటీ పెంచుకోవడం అంటే ఆ సన్నిధికి వచ్చేస్తూ ఉండడమే, అంతకుమించి ఇండివిజువల్ చేయాలి. ఇక రావటం అనేది ఇందాక చెప్పింది, ఆపటం వెలిగించడం రెండు చేయాలి. అక్కడ పోయి ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏం చేస్తాం, అక్కడ చేసేదాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది. ఇది తెలుసుకునేటప్పటికి మనకు వయసు అయిపోతుంది, విషయాలు అయిపోతాం. ఒక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక మనం చేయగలిగిందంటే ఏమి ఉండదు పెద్దగా. ఏమి చేయలేదే అది పెద్ద నరకం. అది ఎందుకు ఇంత కాషన్ ఇంకా ఉంది ఇంట్లో, మనసులో జలసత్వాలు ఉన్నాయి. ఇంకా చేయగలిగి సాధిస్తే ఇప్పుడే సాధిస్తాం. ఇంకొక 10 ఏళ్ళు పోయినాయంటే ఆ రోజున ఏమి చేయలేము అనేటువంటి బాధ, పెద్ద నరకం అది. వెనక్కి తీసుకురాలేము ఆ రోజుల్లో, మన వెనక్కి అయిపోతుంది. ఎంత మన జీవితంలో ఎంత భాగం అయిపోయింది, ఇంకెంత ఉండబోతుంది. ఉదాహరణ అంటే ఇప్పటివరకు మనం ఏం సాధించాము, ఇక ముందు మనం ఏం సాధించాలా, ఇదే లైన్లో పోతే మనం సాధించగలమా, లేకపోతే ఇట్లాగే కంటిన్యూ అవుతుందా? ఇట్లాగే కంటిన్యూ అయితే ఇంకో 10 సంవత్సరాల తర్వాత నిజంగా కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ కాదు తర్వాత. అప్పుడు మన పరిస్థితి ఏంటి?
అన్నీ ఆలోచించుకోండి. ఈ చండాలాలు ఏవి మనసులో పెట్టుకోవద్దు. బాబా తత్వం ఎంతవరకు నాకు అనుభవంలోకి వస్తుంది. నా మనసులో ఉదయం లేచుకుంటే సాయంత్రం ఎంత పవిత్రంగా ఉంది. ఎటువంటి ఎవడి మీద నెగిటివ్గా ఉండే ఆలోచనలు కానీ, వీడికి ద్రోహం చేయాలా, వీడి మీద కోపం, వాడిని బొక్కలో పెట్టాలా, వీడికి ఇది చేసేయాలా అనే ఆలోచనలు ఏమైనా మనసుకు వస్తున్నాయా? బాబా ఏమి ఆలోచనలకు నిరామయంగా మనసుందా? లోపల నుంచి తన్నుకు వస్తుందా ఆనందం? బాబా అనేటువంటి ఆ తన్మయమైన స్థితిని మనం పొందుతున్నామా? ఆ పేరు మరిచిన ప్రేమతత్వం మన అనుభవంలోకి ఉందా? అనుభవంలో అంటే యూ మీన్ సమ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ బిజినెస్ లో కూడా ఎక్స్పీరియన్స్ బెండ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు బెండ్ చేసుకోవటం? అనుభవం పాటికి అనుభవం ఉంటుంది, బిజినెస్ పాటికి బిజినెస్ జరుగుతున్నా ఈ అనుభవం కానీ బిజినెస్ పక్కగా జరుగుతుంది. లేకపోతే బిజినెస్ జరగదు, ఇది జరగదు.